ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్‌ప్లాయిటేషన్స్ పర్మనెంట్ గా చెక్కుబడుతుంది. మరోవైపున గవర్నమెంట్ సీట్లు పెరుగుతాయి, ఉచితంగా అందే సీట్లు పెరుగుతాయి. మిగిలిన 50% సీట్స్ కూడా ప్రైవేట్ కన్నా తక్కువ రేటుకి అందుబాటులోకి వస్తాయి. కరోనా కోవిడ్ లాంటి సమస్యలు 2 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పీడిస్తా ఉన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఎక్కడా కూడా చిత్తశుద్ధిలో లోపం చూపించాల. ఖచ్చితంగా చేసి తీరాలి అనే దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేశాం. అంత కమిట్మెంట్తో అడుగులు ముందుకు వేశాం కాబట్టే అతి కొద్ది కాలంలోనే we have commissioned విజయనగరం మెడికల్ కాలేజ్, రాజమండ్రి మెడికల్ కాలేజ్, ఏలూరు మెడికల్ కాలేజ్, మచిలీపట్నం మెడికల్ కాలేజ్, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ను 2023-24లో ప్రారంభించాం. ఆ ఫోటోలు చూపించమా. విజయనగరం మెడికల్ కాలేజ్, వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభమైన విజయనగరం మెడికల్ కాలేజ్ 2023. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం మెడికల్ కాలేజ్ ప్రారంభించిన అనంతరం పరిశీలిస్తున్న వైఎస్ జగన్. రాజమండ్రి మెడికల్ కాలేజ్, ఇవి రాజమండ్రి మెడికల్ కాలేజ్లో క్లాసులు. ఏలూరు మెడికల్ కాలేజ్, ఇవి ఏలూరు మెడికల్ కాలేజీలో క్లాసులు. మచిలీపట్నం మెడికల్ కాలేజ్, ఇవి మచిలీపట్నం మెడికల్ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న క్లాసులు. నంద్యాల మెడికల్ కాలేజ్, ఇవి నంద్యాల మెడికల్ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న క్లాసులు. ఇవన్నీ కూడా 2023-24 సంవత్సరంలో ఇవన్నీ కూడా మొదలెట్టాం. క్లాసులు మొదలైనవి 2023-24 సంవత్సరానికి. ఇవి కాక ఎన్నికలు వచ్చే నాటికి పాడేరు, పులివెందుల కాలేజీలు కూడా క్లాసులకు సిద్ధమయ్యాయి. పాడేరు ఎన్నికలు వచ్చే నాటికి ఇది పాడేరులకు ఇంతకుముందు వెనక్కివమ్మా. పాడేరు మెడికల్ కాలేజ్, ఇవి క్లాస్ రూమ్లు పాడేరులో. పులివెందుల మెడికల్ కాలేజ్, పులివెందుల మెడికల్ కాలేజీని ప్రారంభించిన అనంతరం పరిశీలిస్తున్న వైఎస్ జగన్. పాడేరు పులివెందుల మెడికల్ కాలేజీలు కూడా క్లాసులు కూడా సిద్ధమయ్యాయి. పులివెందుల కాలేజీలు నేను ప్రారంభించాను కూడా. ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్లు జరిగి క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి. పాడేరులో ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్స్ ముగిసి క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి పాడేరులో. అంటే 7 మెడికల్ కాలేజ్, 17లో 7 మెడికల్ కాలేజీలను క్లాసులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. 17లో 7 మెడికల్ కాలేజీ క్లాసులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేసాం. ఆల్ దీస్ ఆర్ రియాలిటీ. నేను చెప్పే ప్రతి విషయం కూడా ఆధారాలతో సహా చూపిస్తా ఉన్నా. చంద్రబాబు ఎలాంటి దుర్మార్గుడు అనంటే, పులివెందుల మెడికల్ కాలేజు చంద్రబాబు నాయుడు ఎలాంటి దుర్మార్గుడు అనంటే, పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కమిషన్ 50 MBBS సీట్లు భర్తీకి గత ఏడాది అనుమతులు మంజూరు చేసింది. పులివెందుల మెడికల్ కాలేజ్
నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందులలో మెడికల్ కాలేజీకి గత ఏడాది 50 ఎంబీబీఎస్ సీట్లకు భర్తీ చేసుకునేందుకు అనుమతితో గత ఏడాది మంజూరు చేసింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏకంగా మాకు ఈ సీట్లు వద్దని లేఖ రాసినాడు. పులివెందుల మెడికల్ కాలేజ్ అది ఎంత చక్కగా ఉందో చూడండి. ఇటువంటి కాలేజీని 50 సీట్లు ఎన్ఎంసీ ఇమీడియట్లీ భర్తీ చేసుకోండి అని చెప్పి లెటర్ రాస్తే మాకు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు వెనక్కి పంపించినాడు. అసలు ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఇంకెక్కడైనా ఉంటాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇదిగో లెటర్ కూడా చూడండి. పులివెందుల మెడికల్ కాలేజ్ మంజూరైన సీట్లు వద్దంటూ ఎన్ఎంసీకి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ. Subject withdrawal of letter of permission issued in respect of online application for establishment of new medical college with 50 MBBS seats at Dr. YSR Government Medical College, Pulivendula.